ఎన్నో ఉద్యమాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాణాలకు తెగించిన ఉద్యమకారులనే నేడు మర్చిపోయారని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి పేర్కొన్నారు. ముషీరాబాద్లోని రంగానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన టీయూజేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలాది మంది ఉద్యమకారులు రోడ్లపై ఉద్యమాలు చేసి ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేశారని, కానీ వీరిని ఏ మంత్రులు కనీసం గుర్తు చేయడం లేదు, తమ కార్యాలకు కూడా రావడం లేదన్నారు. మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో పాటు అన్ని సంఘాల నాయకుల ఉద్యమంతోనే నేడు తెలంగాణ సాధించిన ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. ఇదొక దుర్మార్గపు పాలన. నేడు గ్రాడ్యుయేట్ చదువుకునే వారి కుటుంబం గడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సత్యం, వారస్గూడ జేఏసీ నాయకులు, యాదగిరి జనరల్ సెక్రటరీ రామ్రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధ్యక్షులు సునీత, తార్నాక జేఏసీ నాయకులు సురేందర్ నాయుడు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అంతటి ఆ రోజులో అనేక మంది రాజకీయాలు జరిగింది, అనేక మంది అరెస్టులు అయ్యారు, అనేక మంది జైలు పాలయ్యారు. సుమారుగా ఆ రోజే 50,000 మంది యువకులు, విద్యార్థులు, అనేక మంది ఆ రోజుల్లో కేసులు పుట్టాయి. 50,000 మంది మీద కేసులు పుట్టాయటువంటి ఒక చరిత్ర అసలు ఉద్యమకారుడే యాదగిరినప్పుడు మిలియన్ మార్గం మాత్రం ఏం చూస్తుంటుంది. మాగడహారం కావచ్చు, మిలియన్ వార్త కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, తెలుగు అసెంబ్లీ కావచ్చు, పంట వార్త కావచ్చు, మంది కావచ్చు, రెండవ సమ్మె కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, సింగరేణి సమ్మె కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, ఏ సమ్మె అయినా సరే ప్రజల యొక్క మద్దతుతోని, ప్రజల పోరాటాలతోని, ఉద్యమకారుల మద్దతుతోని, ఉద్యమకారులతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగింది తప్ప వేరే కాదు. కాబట్టి ఏంటంటే మనం అలాంటి మిలియన్ మార్కులు ఒక్కసారి యాడ్ చేసుకుందాం అని చెప్పి మన 10వ తారీఖు నాడు ఇదే మేము గన్ పార్టీ దగ్గరటువంటి అమరవీళ్ళ ఉద్యమం వద్ద కొన్ని వేలాది మందితోని మేము అనుకున్నాం ఏంటంటే సుమారుగా ఒక హార్డ్లీ చాలా ఎక్కువ మనం ఆలోచించేస్తే ఒక 500 మంది రావచ్చులే అని మేము అనుకున్నాం. కానీ 500 దాటింది, 1000 మంది దాటింది, 1500 దాటింది, 2000 కూడా దాటింది. ఈ రకంగా కొన్ని వేలాది మందితోని ఆ రోజుల్లో ఒక తెలంగాణ జాతరలాగా, ఒక తెలంగాణ ఉద్భవించిన విధానంలో అనేక జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులు, ఉపాధ్యాయ నాయకులు, అన్నారగతులు సెక్టర్ నాయకులు, మహిళా సంఘం నాయకులు, అన్ని జిల్లాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, అనేక రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు అందరూ కూడా వచ్చి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. మిలియన్ మార్కును ఉత్తేజపూరితంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క పోరాటం ఆగని ఈ రోజున కరీంనగర్లో కావచ్చు, నల్లగొండలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, ఖమ్మంలో లేదా పది జిల్లాలలో కూడా మన జేఏసీ ఆగింది. అనేక మంది కమిటీలు ఏర్పడుతూ ఉన్నాయి. మండలాల వారిగా కమిటీలు ఏర్పడుతున్నాయి, గ్రామాల వారిగా కమిటీలు ఏర్పడుతున్నాయి, మన కాన్స్టిట్యూన్సీ వైద్యుల కమిటీలు ఏర్పడుతున్నాయి, జిల్లాల వారిగా కమిటీలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుంటేనే తప్ప ఈ ప్రభుత్వం ఫలవంతంగా అనంతరం ఆర్ట్స్ కాలేజ్ ముందు మంత్రి ఈటెల రాజేందర్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంపత్, బీజేపీ అధ్యక్షులు ఆంజనేయులు, ఓయూ బీజేపీ నాయకులు రామచందర్, చిన్నయ్య, మల్లికార్జున్, భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు. మీ గుడ్ నేమ్ సార్? సంపత్. చెప్పండి, ఎన్నో జన్మదినం ఇది? 61. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎందరో విద్యార్థి ఉద్యమకారులు జైల్లో ఉంటే తన ఆస్తులు సైతం తాకట్టు పెట్టి అలా బెయిల్ ఇచ్చినట్టు నిఖార్సైన తెలంగాణ ఉద్యమ నేత, 5 ముఖ్యమంత్రులతోని నాటి పాలనలో ఉంట చేతుతో కొట్లాడి అసెంబ్లీలో తనదైన ముద్రేసుకున్నట్టు తెలంగాణ పూలే ఈటల రాజేందర్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి జన్మదినం ఇలా
వారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ సమాజం తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యాలతోని వారు ఉన్నతమైన పదవులకు పొందాలని కూడా భగవంతుని కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వారికి తెలంగాణ ఉద్యమకారుల తరపున ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుల నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.